నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ సంచలన ప్రకటన చేసిందన్నమాట. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ పైన ఎందుకు యుద్ధం చేస్తూ ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే. అణు కార్యక్రమము, అణ్వాయుధాలు చేపడుతుందని చెప్పేసి, అలాగే అణుబాంబులను ఇరాన్ తయారు చేస్తూ ఉందని చెప్పేసి అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ మీద మేము దాడులు చేశామని చెప్పి పదే పదే చెప్పుకుంటూ ఉన్నారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే ప్రపంచానికే ముప్పని చెప్పేసి ప్రస్తుతం ఐఆర్జీసీ చీఫ్ మనం చూసుకుంటే కానీ ఇరాన్ సుప్రీం లీడర్ కంటే కఠినమైన వ్యక్తి అన్నమాట ఐఆర్జీసీ చీఫ్. ప్రస్తుతం ఒక సంచలనమైన ప్రకటన చేసినట్లయితే అంతర్జాతీయ మీడియా తెలుపుతూ ఉంది. రాబోయే నెల రోజుల్లో మేము అణు పరీక్షకు సిద్ధంగా ఉన్నామని చెప్పి అణు పరీక్ష చేసి తీరతామని చెప్పేసి ఆయన ప్రకటించినట్లయితే తెలుస్తూ ఉందన్నమాట. ఇదే జరిగితే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు, అలాగే అమెరికాకు భారీ షాక్ అనమాట. అలాగే ఇకపైన ఇరాన్ జోలికి వెళ్ళాలంటే అమెరికా కావచ్చు, ఇజ్రాయిల్ కావచ్చు, 1-2 సార్లు అయితే ఆలోచించాల్సి ఉంటుంది ఈ యొక్క అణు పరీక్ష విజయవంతమైతే కానీ. అలాగే ఇరాన్ మరొక విషయం కూడా చెబుతూ ఉంది, మా యొక్క యురేనియం నిల్వలు నీకు ఇచ్చేయాలి, హార్ముజ్ జలసంధి మీద నియంత్రణ మేము కోల్పోవాలి, అలాగే మేము మా యొక్క అణుక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, అణుస్థావరాలు ఏవైతే ఉన్నాయో మీకు అప్పజెప్పాలని చెబుతూ ఉన్నాము. మా దేశ సార్వభౌమాధికారాన్ని మీ చేతికి ఎందుకు ఇవ్వాలి? మా దేశ రక్షణ కోసం, భద్రత కోసం మేము అణుబాంబులు తయారు చేసుకుంటాము. అలాగే అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, వాళ్ళ దేశాల ప్రయోజనాల కోసం అవి అణుబాంబులు తయారు చేసుకున్నప్పుడు మేము చేసుకుంటే తప్పేమిటని చెప్పి ఇరాన్ ప్రశ్నిస్తూ ఉంటే, మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ మనం చూసుకుంటే మా దగ్గర అణుబాంబులు ఉన్నా కానీ మేము ఉగ్రవాదుల చేతికి ఆయుధాలు ఇవ్వటం లేదు, నువ్వు ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ ఉన్నాము. హిజ్బుల్లా కావచ్చు, హౌతీ కావచ్చు, హమాస్ కావచ్చు, ఆ యొక్క తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతికి ఆయుధాలు ఇస్తూ ఉన్నావు. భవిష్యత్తులో వాళ్ళ చేతిలోకి అణుబాంబులు వెళితే కానీ ప్రపంచానికి ముప్పని చెప్పేసి ఆయా దేశాలు అయితే తెలుపుతూ ఉన్నాయి. మరి రాబోయే నెల రోజుల్లో ఇరాన్ అణు పరీక్ష చేస్తుందా లేదా వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.